హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం గాయత్రి సీడ్ కార్పొరేషన్ కంపెనీకి సంబంధించిన సిగ్మా అనే వరి రకానికి సంబంధించి ఫీల్డ్ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూడడం ద్వారా సిగ్మా వరి రకం ఏ విధంగా ఉంటుందో ఒక అవగాహన రావడం జరుగుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సాధారణంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేసేటప్పుడు ఒక ఎకరానికి ఎన్ని బస్తాల దిగుబడి వస్తుందని చెప్పి చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు చాలామంది రైతులకు అది నిజంగానే వస్తుందా రాదని డౌట్ ఉంటుంది. కాబట్టి అలా దిగుబడికి సంబంధించిన వీడియోలు కాకుండా ఎగ్జాక్ట్గా ఫీల్డ్ విజిట్ చేయడం ద్వారా, ఫీల్డ్లో తీసిన వీడియో ద్వారా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల సీడ్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏ రకం విత్తనాలు వాడాలనే దానిపైన చాలా రకాల అనుమానాలు ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సిగ్మా అనే వరి రకం గాయత్రి సీడ్ కంపెనీకి సంబంధించిన వాడిది. దీనిని గమనించినట్లయితే ఇది దీని యొక్క కంకి సైజ్ అనేది మరీ ఎక్కువగాను మరీ తక్కువ కాకుండా ఒక మీడియం రేంజ్లో ఉందని చెప్పవచ్చు. కంకిలో ఉన్న ప్రతి గింజ కూడా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా గట్టిపడడం జరిగింది. కొన్ని రకాల వరి విత్తనాలకు సంబంధించి కంకి సైజు చాలా పొడవుగా ఉంటుంది. అందులో చాలా వరకు తాలు అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ సిగ్మా అనే వరి రకం అలా తాలు అనేది లేకుండా మొదటి నుంచి చివరి గింజ వరకు ప్రతి గింజ కూడా గట్టిపడడం జరిగింది. అంతేకాకుండా ఇది స్వల్పకాలిక పంట రకం. 125 నుంచి 130 రోజుల్లో పంట అనేది పూర్తి కావడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఈ వ్యాధి నిరోధకత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మొగి పురుగుని, అదేవిధంగా ఈ అగ్గి తెగులు, ఇటువంటి తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకొని ఈ పంట అనేది రావడం జరిగింది. చివరి వరకు ఈ సిగ్మా వరి రకానికి సంబంధించిన ఫీల్డ్ ఎలా ఉందో గమనించి రైతులు ఒక అవగాహనకు రావచ్చనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడండి.